తిరుపతిలో కలుషిత ఆహారంపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. నగరంలోని తుమ్మినాయుడు పాలెంలో తనిఖీలు చేపట్టిన అధికారులకు దిమ్మ తిరిగే నిశాలు తెలిసాయి. ప్రజలు ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్న ముఠాగుట్టును అధికారులు రట్టు చేశారు. కల్తీ మాంసంపై ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అన్వేష్ బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఫ్రీజర్లలో భద్రపరిచిన కుళ్లిన మాంసాన్ని చూసి అధికారులు నివ్వెరపోయారు. దాదాపు 500 కిలోల పాడైన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వందల సంఖ్యలో మేకల తలలు, కాళ్లను అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న 500 కిలోల కుళ్లిన మాంసాన్ని శానిటైజ్ చేసి తక్షణమే డంపింగ్ యార్డుకు తరలించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారులు పట్ల కఠిన శిక్ష పడాలని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. బాధ్యులపై భారీ జరిమానాలు విధించడమే కాకుండా వారి వ్యాపార లైసెన్సులను రద్దు చేస్తామని అంటున్న హెల్త్ ఆఫీసర్ అన్వేష్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. సిటీగా పేరొందిన తిరుపతి నగరంలో కూడా ఇటు నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు కూడా కొరడా జులిపిస్తున్నారు. ఏదైతే సంబంధించి చూసుకుంటే గత 2 రోజులకు ముందు అరటన్నుకు పైగా ఇటు మటన్ కుళ్ళిన మాంసాన్ని, అదేవిధంగా నిన్నటి రోజున కూడా ఇటు చికెన్ను కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఎక్కడ ఈ మాంసాన్ని గుర్తించారు, ఎన్ని టన్నులు మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారో మనతో మాట్లాడేందుకు నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి అన్వేష్ కూడా ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడదాం. అంటే ఎక్కడ గుర్తించారు సార్ దీనికి సంబంధించి? సో పెద్ద పేర్ల చావడి నుంచి మనకి కంప్లైంట్ రావడం జరిగింది. అంటే లోకల్ రెసిడెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు మనకి, ఇట్లా నాసిరకమైన ప్రోడక్ట్స్ వీళ్ళు తక్కువ రేట్లకి ఇట్లా మార్కెట్స్కి అమ్మేస్తున్నారని చెప్పేసి. సో పెద్ద పేర్ల చావడికి ఎర్లీ మార్నింగ్ సడన్గా ఇన్స్పెక్షన్, స్టింగ్ ఆపరేషన్ లాగా వెళ్ళాము, శానిటేషన్ విభాగం అంతా. సో అక్కడ మేము చూసినప్పుడు మేము కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యాం. ఎందుకంటే మేము ఏదో 50 కేజీలు అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటారు మాంసం అనుకున్నాం, కానీ ఎందుకంటే అది మున్సిపల్ సంబంధించిన ఏరియా, అది జస్ట్ వాళ్ళు మార్కెట్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఆ మార్కెట్ లాగా యూజ్ చేసుకున్నప్పుడు మన స్లాటరింగ్ హౌస్లో సీల్ వేసినాక అక్కడ తీసుకొచ్చి అమ్ముకునే అధికారం మాత్రం వాళ్ళకి ఇచ్చాం. అలాంటి ప్రాంతంలో వాళ్ళు ఫ్రిడ్జ్లు పెట్టుకొని ఇట్లా ఇల్లీగల్ వ్యాపారం చేస్తారని మాకు కూడా అవగాహన లేదు. సో ఆ ఫ్రిడ్జెస్ మేము ఓపెన్ చేసినప్పుడు వందల సంఖ్యలో వాటిలో తలకాయలు, అంటే గడ్డగట్టిపోయి కుళ్ళిపోయిన పరిస్థితుల్లో రంగు మారిపోయి నలుపు రంగు తిరిగేసి వాటిని మేము కమ్ముల సహాయంతో కూడా రిమూవ్ చేయడానికి కూడా మాకు దాదాపుగా అరగంట పట్టిన పరిస్థితి నెలకొనింది. సో అవన్నీ కూడా మేము సీజ్ చేసాం. ఆ తలకాయలు, కాళ్ళు, బోటి, ఇంటర్నల్ ఆర్గాన్స్, లంగ్స్, లివరు, స్ప్లీన్, ఇట్లాంటివన్నీ కూడా వీటంతా హైలీ పెరిషబుల్ ఐటమ్స్ అంటారు. అంటే వీటి మ్యాక్సిమం లైఫ్ స్పాన్ కూడా మనకి 4 to 5 అవర్స్ రూమ్ టెంపరేచర్లో వీటిని పెడితే అవి డెస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటిని వాళ్ళు ఎక్కడి నుంచో బయట ప్రాంతాల్లో, డిమాండ్ లేని ప్రాంతాల్లో, మన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో వీటికి గిరాకీ అంత ఉండదు, డిమాండ్ ఉండదు. కాబట్టి తక్కువ రేట్లకి అక్కడి నుంచి పర్చేస్ చేసి మనకి ఇక్కడ డిమాండ్ ఉండే ప్రాంతం కాబట్టి మార్కెట్లో అవైలబుల్ అయ్యే రేట్ల కన్నా కూడా వీళ్ళు ఇంకా సగం రేటుకి మనం చిన్న మెస్సులకు కానీ, హోటల్స్, రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్స్, ట్రక్స్కి అంతా కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు. సో అవన్నీ కూడా మేము స్టాక్ని సీజ్ చేసి డంపింగ్ యార్డ్కి తరలిచ్చాము. సో దాన్ని కొంత దర్యాప్తు చేస్తే 2 నెలల క్రితం మనకి 14 టన్నులు హైదరాబాద్లో కూడా ఇలాగే టాస్క్ ఫోర్స్, పోలీస్ బృందము, GHMC అధికారులు అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేసినప్పుడు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి తెచ్చిన స్టాక్నంతా కూడా ఒక గోడౌన్ పెట్టుకొని రన్ చేసిన వ్యక్తి మీద వాళ్ళంతా రైడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా సేమ్ ఇలాగే నాసిరకమైన తలలు, కాళ్ళు, ఇవన్నీ కూడా మేకకి సంబంధించిన ఇంటర్నల్ ఆర్గాన్స్, పొట్టేలకు సంబంధించినవన్నీ కూడా వాడుతున్నారు. వీటన్నీ చెడిపోకుండా కూడా వాళ్ళు ఒక హార్మ్ఫుల్ కెమికల్ వాడి దాన్ని ప్రిజర్వ్ చేయడము, తర్వాత దాంట్లో కొంత ఫ్రెష్గా కనిపించడానికి రెడ్ కలర్ కెమికల్ కూడా వాళ్ళు వాడి అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. అలాంటి ప్రాంతాల నుంచి వీళ్ళు పర్చేస్ చేసి తీసుకొస్తున్నారని చెప్పి కొంత అనుమానంగా ఉంది. అండ్ ఎవరైతే వీళ్ళ దగ్గర పర్చేస్ చేస్తున్నారో ఆ విధంగా కూడా దర్యాప్తు చేపడుతున్నాం. శానిటరీ ఇన్స్పెక్టర్ల బృందంతో ఏ షాప్స్కి, ఏ హోటల్ సప్లై చేస్తారో ఆ షాప్స్ ఐడెంటిఫై అయితే వాళ్ళ మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే ఇంత దారుణమైన కుళ్ళిపోయిన పరిస్థితుల్లో, ఎందుకంటే అవి ఇందాకే చెప్పాను నేను, పెరిషబుల్ ఐటమ్స్ అంటారు వాటంతా, అవి రూమ్ టెంపరేచర్లో 4-5 అవర్స్ కూడా ఉండవు. ఒకవేళ వాటిని మంత్స్ స్టోర్ చేయాలంటే -18 degrees ఫ్రోజన్ కంపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్లో వెహికల్లో కూడా సపరేట్ వెహికల్ ఉంటుంది, స్టోరేజ్లో కూడా సపరేట్ ఫ్రీజర్స్ ఉంటాయి వాటికి. అలాంటి కంపార్ట్మెంట్లో మంత్స్ స్టోర్ చేయగలుగుతారు. వీళ్ళు జస్ట్ నార్మల్ రెఫ్రిజిరేటర్స్, అవి కూడా ప్రాపర్ టెంపరేచర్ లేదు, వాటిలో నెలల్లో తడబడి వీటిని పెట్టడం వల్ల అవి చెడిపోయి కులిపోయిన పరిస్థితుల్లో వాటిని ఆ వాసన రాకుండా వాళ్ళు వేడి నెలల్లో అద్ది హోటల్స్కి ఇచ్చే ముందర కాల్చి ఇస్తున్నారు అక్కడికక్కడే కొంతమంది స్టాఫ్ను పెట్టుకొని. సో ఇవి ఐడెంటిఫై అయితే మేము కూడా ఆశ్చర్యానికి లోనయ్యాము. వీళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసి 12 షాపులు ఉన్నాయి, వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసాం, పెనాల్టీ చేసి ఎస్టాబ్లిష్మెంట్ టెంపరీగా క్లోజ్ చేసి కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడం జరిగింది. తర్వాత రీసెంట్గా కూడా ఈ మొబైల్ ఫుడ్ ట్రక్స్కి సంబంధించి అత్యంత చౌకగా, అంటే 100 రూపాయలు, 50 రూపాయలకు కూడా
మీల్స్ సప్లై చేస్తూ ఇట్లా నాన్ వెజ్ మీల్స్ సప్లై చేస్తూ వ్యక్తి కూడా కంప్లైంట్ వచ్చింది. సో అవి కూడా ఆ విధంగా దర్యాప్తు చేస్తే అక్కడ కూడా నాసిరకమైన కుళ్ళిపోయిన చెడిపోయిన పదార్థాలు మనకి లభ్యమయ్యాయి. అవన్నీ కూడా సీజ్ చేశాము. ఈ జంతువు కొవ్వుతో కూడా తను అక్కడ కరిగిచ్చి వీటన్నిటి మీద కూడా టేస్ట్ కోసం ఎన్హాన్స్మెంట్ కోసం వాడడం జరుగుతుంది. అవన్నీ కూడా ఆ ట్రక్స్ కొంత సీజ్ చేశాం. 3 ప్రాంతాల్లో అతను నాటుకోడి పులుసు అనే ట్రక్స్ పెట్టుకున్నారు. సో ఇలాగా తిరుపతిలో చాలా ప్రాంతాల్లో మనకి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ వాళ్ళకి రేట్లు తక్కువ వస్తాయని చెప్పేసి నాసిరకం అంటే ప్రజలు ఆలోచించాలి. అంత తక్కువ రేట్లకు వాళ్ళు ఇవ్వగలుగుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు సెకండ్ గ్రేడ్ ప్రోడక్ట్స్ వాళ్ళు పర్చేస్ చేస్తేనే చేయగలుగుతారు. సో ఇలాంటివి కానీ ఎక్కడైనా ఐడెంటిఫై అయితే మాత్రం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బృందం కానీ నగరపాలక సంస్థకు కానీ అవగాహనలోకి వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. ఏదైతే చూసుకుంటే ఇటు రేటు తక్కువ ధరకు కూడా అమ్మతో కూడా ఇటు కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. దీనికి ఆకర్షితులై కూడా ఇటు ఎవరు కూడా వెళ్ళి వాటిని కొనుగోలు చేయొద్దని చెప్పని, ముఖ్యంగా ఇంటి ఫుడ్ని కూడా ఇటు స్వీకరించాలని చెప్పి కూడా తిరుపతి నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి యువ అన్వేష్ అయితే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YKTV.